నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. సాధారణంగా మన కుటుంబంలో తల్లిదండ్రులు తరచు గొడవ పడుతూ ఉంటారు. కొంతమంది సరదా కోసం గొడవ పడుతుంటే, కొంతమంది మాత్రం యథేచ్ఛగా అదే పనిగా పెట్టుకొని అయితే గొడవ పడుతూ ఉంటారు. చీటికి మాటికి భర్త భార్యను తిట్టడం లేదా భార్య భర్తను తిట్టడం వల్ల ఈ ఫ్యామిలీలో గొడవలే ఎక్కువగా ఉంటుంటాయి. అది పిల్లలపైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, వాళ్ళ మెంటల్ హెల్త్కి కానీ వాళ్ళ గ్రోత్కి కానీ ఈ గొడవలు అనేవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమతా రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం, ఏ ఫ్యామిలీస్లోనైనా గొడవలు అనేవి సాధారణంగానే ఉంటాయి. సో ఈ గొడవల వల్ల పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు వింటూ ఉంటారు. సో ఇది వాళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ప్రతి జీవి అండి వాళ్ళ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటుంది. ఈవెన్ ఒక యానిమల్ అయినా, బర్డ్ అయినా, ఏదైనా సరే. సిమిలర్లీ హ్యూమన్ బీయింగ్స్ కూడా చిల్డ్రన్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఎలా స్నానం చేస్తారు, ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు. అండ్ ఎమ్యులేషన్, అండ్ వాళ్ళని చూసి నేర్చుకుని మనం చేయడం అనేది చాలా సాధారణం. ఒక తల్లి ఒక కూర ఎలా చేస్తే వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో కూడా సేమ్ అదే చేస్తారు. ఎందుకంటే ప్రాసెస్, వాళ్ళు నేర్చుకున్న ప్రాసెస్ అదే. సో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ పిల్లలు మామూలుగా పిల్లలు చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఇంట్లో ఉంటే బాగా బ్లాసమ్ అవుతారు, బాగా గ్రోత్ ఉంటుంది. ఇది ప్రూవెన్ రీసెర్చ్ ప్రకారము. ఎంత ప్రేమకరమైన వాతావరణం ఉంది, వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛగా వాళ్ళు ఇదిగా ఉంటేనే బాగా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా గ్రోత్ బాగుంటుంది. ఫిజికల్, మెంటల్, తర్వాత సోషలాజికల్ అన్ని చోట్ల గ్రోత్ బాగుంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో పిల్లలకి అక్కడ నచ్చదు. చాలా వరకు పిల్లలకి మీరు చూస్తే ఎక్కడైనా కొట్లాట్లు అవుతున్నా, వేరే వాళ్ళు కొట్టుకుంటున్నా, వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నా చంటి పిల్లలు కూడా ఏడుస్తారు. అంటే అది కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైనా గొడవ అవుతుంది అంటే ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీ తోటి ఇంకా యాంగ్జైటీ, భయము ఇవన్నీ లాంగ్ లాస్టింగ్గా ఉండిపోతాయి అవి ఇంప్రెషన్స్. ఎంత లాంగ్ లాస్టింగ్ అంటే లైఫ్లో ఇంకెప్పుడైనా ఎవరైనా గొడవలు పడుతుంటే ఎయిదర్ వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమో, లేదు అంటే అతిగా పట్టించుకోవడమో, లేదు అంటే వీళ్ళు కూడా వాళ్ళలానే ఫీల్ అవ్వడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చిన్నప్పుడే డెవలప్ అవుతాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇవాళ రేపు పిల్లలు చాలా స్మార్ట్, ఓవర్ స్మార్ట్. వాళ్ళు నిమిషంలో క్విక్ లెర్నర్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషను చాలా ఎక్కువ తల్లిదండ్రుల కన్నా, టెక్నికల్గా కూడా ఎక్కువ. ఎందుకంటే గ్యాడ్గెట్స్ ఇవన్నీ రావడం వలన వాళ్ళు అవన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులు లాజికల్గా కొట్టుకుంటుంటే పిల్లలు కూడా ఏమనరు. అంటే దెర్ ఈజ్ రీజన్, కొట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది, ఖచ్చితంగా ఎవరిదో ఒకళ్ళ తప్పు ఉంది, ఆ తప్పుని ఇంకోళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోమని చెప్తున్నారు అంటే పిల్లలకు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. అదే కొంతమంది తన అథారిటీ చూపించుకోవడానికి, అదే భార్య అయినా భర్త అయినా అథారిటీ చూపించుకోవడానికో, ఇతరులను కావాలని చిన్నబుచ్చడానికో, లేదు వాళ్ళని హ్యూమిలియేట్ చేయడానికో, ఏదో విధంగా హెరాస్ చేయడానికో చేస్తూ ఉంటే మటుకు పిల్లలకు కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఏ కుటుంబాల్లో అయితే ఇలాంటివి కంటిన్యూస్గా జరుగుతాయో ఆ పిల్లల్లో ఒక రకమైన డిప్రెషను, తర్వాత అన్ని రకాల మానసిక సమస్యలు ఉంటాయి. వాళ్ళు రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వడము ఇవన్నీ కూడా తర్వాత కూడా ఇవన్నీ చూపిస్తాయి. ఇంకొకటి వల్నబిలిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళు వేరే వాళ్ళ వేధింపులకి గురి అవ్వడానికి అండ్ బలహీనులుగా తయారవుతారు. అది చాలా ఎక్కువ. అందుకనే మాకు వచ్చే చైల్డ్ అబ్యూస్ కేసెస్ కానీ, లేదు అంటే పిల్లల మీద జరిగే బుల్లింగ్ కానీ, లేదు డ్రగ్స్ ఎడిక్షన్స్లో కానీ తప్పనిసరిగా ఇలా కాన్ఫ్లిక్ట్ ఉన్న ఫ్యామిలీస్లోంచే వస్తారు. అందుకని అంటే అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ లేదు, లేకపోతే ఫ్రీడమ్ లేదు, చెప్పుకునే అవకాశం లేదు, లేదు అంటే వాళ్ళు కూడా అక్కడ హెరాస్మెంటు ఇవన్నీ చూస్తున్నారు, ఇది కామన్ అనుకుంటున్నారు. సో ఇలాంటి వాటిల్లో మేము ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో, తర్వాత చిన్న పిల్లల్లో, అంటే మరీ చిన్న పిల్లల్లో ఏమో అబ్యూస్ చేసేవాళ్ళు వీళ్ళకి ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడో వాళ్ళని లోబరుచుకునో చేయడం, లేదు కాస్త టీనేజ్ పిల్లల్లో, కాస్త తెలిసే పిల్లల్లో ఏమో లేదు మీ అమ్మ నాన్న కొట్టుకుంటూనే ఉంటారు, నేనైతేనే బెటరు నీ లైఫ్లో అనే విధంగా గ్రూమ్ చేయడం. సో ఇలాంటి